ఈ సభకి అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న నా తమ్ముడు డాక్టర్ పస్నూరు రవీందర్, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎస్ఆర్ శంకరన్ గారి తర్వాత మేము అత్యంత గౌరవంగా పిలుచుకునే మాట్లాడుకునే మా సంభాషణలో ఉండే మాధవరావు సార్, తెలంగాణలో మనకి ప్రాచీన సాహిత్యంలో కవిత్రయం ఉన్నారు. నేను ఒక సందర్భంలో విప్లవ కథాత్రయం అని రాశాను. నేను విప్లవ కథాత్రయం అని రాసి బిఎస్ రాములు గారిని మొదటి కథకుడిగా రాస్తే సరే మాకు చాలా చర్చ అయింది అనుకోండి ఆ సంస్థలో. అట్లాంటి తెలంగాణ సమాజంలో ఆ కథాత్రయంలో మొదటివాడైన బిఎస్ రాములన్న, వేదిక మీద ఉన్న జీవన్ కుమార్ సార్, ఇవాళ మన ఈ సందర్భానికి కథానాయకుడు, నవలలో కథానాయకుడు, మొత్తం కార్యక్రమానికి కథానాయకుడు. ఎప్పటికీ గత 10 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య చాలా దగ్గరి స్నేహం, ఆత్మీయత. ఇంతకు మునుపు వేరే వేరే శిబిరాల్లో పనిచేస్తూ ఉన్నాం కనుక నేను ఆయనను చూడటం, ఆయన నన్ను చూడటమే తప్ప కలిసి మాట్లాడుకున్న సందర్భాలు చాలా అరుదు. కానీ 10 ఏళ్ల నుంచి ఫోన్లో కానీ కలిసినప్పుడు కానీ సభల్లో సమావేశాల్లో ఎక్కడైనా ఆత్మీయంగా మాట్లాడుకునే వ్యక్తుల్లో భిక్షమన్న ఉన్నాడు. చాలా ఆత్మీయంగా ఒక 15 రోజుల కిందట ఈ సభకు రమ్మని అడిగాడు. రోజంతా నీతో ఉంటానన్నా అని హామీ ఇచ్చాను, కానీ పరిస్థితుల రీత్యా రాలేకపోయాను. నిజానికి ఇప్పుడు మా దగ్గర మెటీరియల్ మొత్తం గ్రూప్ 3 మెటీరియల్ అంతా రిసీవ్ చేసుకోవడానికి ఒక టీం వస్తుంది. ఆ టీం ఎక్కడో విద్యానగర్లో ఒక కాలేజీలో ఉంది. వాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి కనీసం 8-9 అవుతుంది. ఆ రూట్ ఆఫీసర్కి ఫోన్ చేసి దయచేసి ఫస్ట్ మా దగ్గరికి రా అని చెప్పి ఆర్ట్స్ కాలేజీకి ఆయన రప్పించుకొని మెటీరియల్ అంతా ఆయన కప్పచెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను, చివరికైనా కలుద్దామని. సరే మిత్రులారా, యోధులు ఎలా తయారవుతారు అనేది ఒక ప్రశ్న. ప్రొఫెసర్ సాయిబాబా గారు అమరులైన తర్వాత మన కాలపు యోధ అని ఒక వ్యాసం రాశాను నేను. యోధులు ఎలా తయారవుతారు? నన్నయ్య గారు మహాభారతంలో వీరుల జన్మంబు, శూరుల జన్మంబు, ఏరుల జన్మంబు ఎరగగా నగునే అని రాశాడు. దేవతల గురించిన జన్మం మనకు తెలియదు, వీరుల గురించిన జన్మం మనకు తెలియదు, ఏరుల గురించిన జన్మం మనకు తెలియదు. అవి ఎట్లా పుడతాయో, వాళ్ళు ఎట్లా పుడతారని రాశాడు ఆయన. ఆయన కాలానికి అది సరిపోయేది. ఏరు జన్మం, ఏరు కూడా, నది కూడా ఎక్కడ పుడుతుందో అని ఆయనకు తెలియదు గనక అలా రాశాడు. కానీ ఇప్పుడు నది ఎక్కడ పుడుతుంది, ఎట్లా ప్రవహిస్తుంది, ఎక్కడ కలుస్తుందో చెప్తున్నాం మనం. ఈ కాలంలో ఉన్నాం. అందుకే వాళ్ళు యోధులైనా, వాళ్ళు దేవతలైనా, వాళ్ళు వీరులైనా, ఎవరైనా సరే, దేవతలంటే అమూర్త భావన గనక మనం చెప్పలేము. ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే ఎవరైనా సరే సమాజంలో సామాన్యులు అసామాన్యులుగా మారడానికి ఒక నేపథ్యం ఉంటుంది. వాళ్ళేమి ఆకాశం నుంచి ఊడిపడరు. ఈ సమాజమే వాళ్ళని తయారు చేసుకుంటుంది. ఈ సమాజం తయారు చేసే క్రమంలో సామాన్యులు అసామాన్యులుగా మారుతారు. అట్లాంటి అసామాన్యులు ఎందరో ఈ నేల మీద మనం చూశాం. అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక సామాన్యుడు ఇవాళ అసామాన్యుడు అయ్యాడు. ఈ నవలను మధ్య మధ్యలో ఏమన్నా మా వాళ్ళు రౌండ్స్కు పోతూ ఉంటే అట్లా ఆఫీసులో కూర్చొని చదువుదామని ప్రయత్నం చేసి ఒక 50 పేజీలు చదివాను. కానీ నవల ఏదైనా సరే పూర్తిగా చదవకపోతే దాని మీద ఒక అంచనకు రాలేము మనం. మధ్యలో ఏదో ఒక క్యారెక్టర్ ఒక దూరం నడుస్తుంది, ఆ క్యారెక్టర్ పరిణామం ఏమిటో మనం చెప్పలేము. అందుకోసమే నేను నవల లోతుల్లోకి వెళ్ళలేను. మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వీలుంటే మా యూనివర్సిటీలోనే ఒక సభ పెట్టి రవీందర్తోనే దీని మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కానీ ఆ నవలను చదివి నవల మీద మాట్లాడాలి. నాకు నిజానికి ఆయన అప్పచెప్పిన బాధ్యత. ఈ నవలలో ఆ క్యారెక్టర్ను నడిపిన తీరు చివరి వరకు ముందు మాటలు చదివాను. ముందు మాటల్లో కూడా ఇది నవలనా జీవిత కథనా అనే ఆ చర్చ కూడా చూసినప్పుడు, జీవిత కథ నవల 2 వేరు ప్రక్రియలు కావచ్చు సాహిత్యంలో. కానీ ఈ ప్రక్రియలు, ఇది ఫలానా ప్రక్రియ ఇట్లే రాయాలని ఎవరు చెప్పారు అనే ప్రశ్న దగ్గరికి నేను వస్తే మళ్ళీ మా రాములు సార్ ఏమంటాడు, ఆయన చాలా వివరంగా రాశాడు. ఆ ప్రశ్న దీన్ని ఇట్లే రాయాలని ఎవరు చెప్పిండు,
ఫలానోడు ఎవడో చెప్పాడు, అట్లే ఎందుకు రాయాలి? నా జీవితం ఎట్లా చెప్తే అట్లా రాస్తాను, నేను నా జీవితం ఎట్లా నడిపిస్తే అట్లా రాస్తాను. మొదలు జీవితం ఉండాలి ముడి సరుకు సాహిత్యం. కుటుంబరావు గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, నీకేమైనా రాయడానికి కావలసిన నైపుణ్యాలు అంటే కథ ఎట్లా రాయాలి, నవల ఎట్లా రాయాలి, కవిత ఎట్లా రాయాలి, వ్యాసం ఎట్లా రాయాలి, నైపుణ్యం నేర్పించవచ్చు, అవకాశం ఉంది. కానీ ఆ నైపుణ్యం నేర్పించడానికి కావలసిన ముడిసరుకు ఒకటి ఉంటుంది. ఆ ముడిసరుకు జీవితము. జీవితాన్ని ఎవడు నేర్పించలేడు, ఎవడి జీవితం వాడికి ఉంటుంది అన్నాడు ఆయన. కనుక ఇక్కడ ఒక సంపూర్ణమైన జీవితం ఉన్న ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, మల్లయ్య సార్ చెప్పినట్లు ఒక సామాన్యుడు, విసిరివేయబడిన సామాన్యుడు, పట్టించుకోని సామాన్యుడు, స్కూల్లోకి రానిచ్చే అవకాశం లేని సామాన్యుడు, గుడిలోకి వెళ్ళలేని సామాన్యుడు, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభావశీలమైన వ్యక్తిగా మారడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో కుటుంబం ఉన్నది, తోబుట్టువులు ఉన్నారు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సహచరులు ఉన్నారు, మొత్తం సమాజం ఉంది. మనకు తెలిసో తెలియకో మన సమాజం కూడా మన చుట్టూ నిర్మాణం అవుతూ ఉంటుంది. ఇట్లాంటి సమాజం నుంచి ఎదిగినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ నవల రాయటం, స్వయంగా ఆయన కళాకారుడు, సహజంగా దళితులు కళాకారులు, చాలా సహజంగా. దీనికి ప్రత్యేకంగా కళా నైపుణ్యం నేర్పించవలసిన అవసరం లేదు. రచన ఇతరేతర విషయాలు పక్కన పెడదాం, చదువు వచ్చిన తర్వాత రాస్తారు. కానీ కళలకు సంబంధించి వచ్చినప్పుడు పుట్టుకతోనే కళాకారుడు. జాషువా గారు అన్నారు కదా, పులుగులు పుట్రలు చుట్టంబులు అన్నాడు. పులుగులు పుట్రలు చుట్టంబులు, నాకు మనుషులు చుట్టాలు లేరు అన్నాడు ఆయన. మరి చుట్టాలు ఎవరు? పక్షులు చుట్టాలు, పుట్టలు చుట్టాలు, చెట్లు చుట్టాలు. ఎందుకు? ఊరికి దూరంగా ఉంటాను కనుక నా ప్రయాణం అడవిలోకే ఉంటుంది. ఆ అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నటువంటి పక్షులు కళాత్మకమైనవి, ప్రకృతి కళాత్మకమైనది, సౌందర్యాత్మకమైనది, జంతువులు సౌందర్యాత్మకమైనవి. కనుక ఆ జంతువుల్లో ప్రకృతిలో భాగమైన అంటరాని వాడు కూడా సహజంగా కళాత్మకమైన వాడు. అందుకే ఆ కళాత్మకత అనేది ఆయన జీవితంలో భాగమైంది. అట్లా కళాకారుడుగా ఆయన వ్యక్తం కావటం ఒకటి. కేవలం కళాకారుడుగా మాత్రమే కాకుండా నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. నాయకులు కూడా పుడతారు ఏమో, నాయకులు పుట్టరు, నాయకులు తయారవుతారు. ఆ తయారు కావటం అనేది కింది నుంచి నాయకుడు తయారు కావటం అరుదుగా జరిగే విషయం. ఈ అరుదైన నాయకుల్ని కాపాడుకోవటం, ఈ అరుదైన నాయకుల్ని చరిత్రలో నిలబెట్టడం మన బాధ్యత. 30 ఏళ్ళు మార్క్సిస్ట్ ఉద్యమంలో, విప్లవోద్యమంలో పనిచేసిన అనుభవంతో కొన్ని, అంటే వయసు పెరిగే కొద్దీ, చదివే కొద్దీ మనసు పరిపక్వం చెందుతుంది, ఆలోచనలు పరిపక్వం చెందుతాయని అంటారు కదా. సహజంగా 20 ఏళ్ల కింద నేను మాట్లాడింది ఇప్పుడు నేను మాట్లాడేదానికి రాసేదానికి చాలా తేడా ఉంటుంది, ఉండాలి కూడా. అట్లా లేకపోతే మనం ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఆగిపోయినట్లు అర్థం. ఏముంటుందంటే వ్యక్తులని గొప్ప చేసి చెప్పొద్దు అని ఉంటుంది ఒక మాట. వర్గ పోరాటంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు, ప్రజలే గొప్పవాళ్ళు అంటారు. నేనేమంటానంటే ఇందులో ముందు మాటలు సతీష్ చంద్ర గారు చాలా దాన్ని థియరిటైజ్ చేశాడు, సిద్ధాంతీకరించాడు. ఆయన వ్యక్తులు గొప్పవాళ్ళు చేయకూడదు వర్గ పోరాటంలో, ప్రజలే చరిత్ర నిర్మాతలు. కానీ భారతదేశపు చరిత్రలోకి వచ్చినప్పుడు, ఇక్కడి సామాజిక నిర్మాణంలోకి వచ్చినప్పుడు అట్టడుగు వర్గం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయటం అనేది ఈ సమాజానికి అవసరమైనది, ఈ సమాజానికి చెప్పవలసినది. అక్కడ గొప్పతనం చెప్పటంగా దాన్ని భావించొద్దు. ఈ సమాజం నడవడానికి కావలసిన ఉత్పత్తి శక్తులకి, ఉత్పత్తి సంబంధాల మధ్య జరిగే మార్పులో భాగంగా ఈ సామాన్యులు అసామాన్యులు ఎట్లా మారుతారు అనేది, మంచి బట్టలు వేసుకోవటం అనేది ఒక పెద్ద పోరాటం మా జీవితంలో, ఒక పెద్ద పోరాటం. వీరస్వామి అని రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండే, సార్కు ఐడియా ఉన్నది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్కౌంటర్ అయ్యాడు ఆయన, నా సీనియర్, మాకు బాధ్యుడు ఆయన. మేము స్టూడెంట్ మూవ్మెంట్లో పనిచేసేటప్పుడు బూట్లు వేసుకొని వచ్చాడు కమిటీ మీటింగ్కి. బూట్లు వేసుకొని వస్తే మా పక్కన ఉన్న ఒక రెడ్డి ఫ్రెండ్ తీవ్రమైన విమర్శ పెట్టాడు ఆయన మీద. ఎంత తీవ్రమైన విమర్శ పెట్టాడంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. మనం బూట్లు వేసుకొని పోతాం, సోషల్ రాష్ట్రాల్లో పిల్లలు మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారని ఇట్లా మాట్లాడుతూ విమర్శ పెట్టాడు. ఆ విమర్శ చూసిన తర్వాత నా జీవితంలో నేను ఇప్పటి వరకు బూట్లు వేయలే. అంటే బూట్లు అనేటటువంటి, నిజానికి నాకు ఇంటర్మీడియట్ వరకు బూట్లు వేసుకోవాలి, టక్ వేసుకోవాలి అనేది ఎంతో ఉండేది, నాకు మంచి బట్టలు వేసుకోవాలి అనేది ఉండేది. ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వం ఇచ్చే బట్టలు తప్ప ఇంట్లో ఒక జత బట్టలు కుట్టించే అవకాశం లేని కులాల నుంచి వచ్చాం కదా మేము, కుటుంబాల నుంచి వచ్చాం. 2 జతలు స్కూల్లో, 2 జతలు కాలేజీలో వస్తే అవే పండగకి వేసుకోవాలి, అవే పరీక్షకి వేసుకోవాలి, అవే కాలేజీకి వేసుకోవాలి.
డిగ్రీకి వచ్చిన తర్వాత ఒక్క డ్రెస్ ఉంటే నిజాం కాలేజీలో నేను నిజాం కాలేజీకి వెళ్ళాలంటే చాలా పాస్ట్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు మేము చదువుకునే రోజుల్లో. ఎమ్మెల్యేల పిల్లలు, మంత్రుల పిల్లలు ఉండేవాళ్ళు అందరూ. ఒక రకంగా పారాగన్ స్లిప్పర్లు వేసుకొని పోతే కిందికి మెనికి చూసేవాళ్ళు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏముంటుంది, సమాజం చాలా మారిపోయి ఉంటుంది. దీన్ని అందుకోలేకపోతారు వాళ్ళు. కనుక ఇండియాలో క్యాస్ట్ ఈజ్ ఎ క్యాపిటల్. ఈ క్యాస్ట్ అనేది ఒక క్యాపిటల్ గా మారినప్పుడు, ఆ క్యాపిటల్ లేనప్పుడు పరిస్థితి ఎట్లా అనుకున్నప్పుడు నిజంగా ఆయన ఈ కుటుంబాన్ని నిర్మాణం చేసిన పద్ధతి చూస్తే చాలా అరుదుగా కనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని బహుశా పొద్దుటి సమావేశంలో ఆ సన్మానంలో నేను మాట్లాడాలి, మళ్ళీ పుస్తకమే నేను మాట్లాడాలి. నేను అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడాలి, సన్మానం చేస్తే, కుటుంబాన్ని సన్మానం చేస్తే ఎందుకు మాట్లాడాలని ఒక ప్రశ్న వేసుకుంటే, ఎందుకు మాట్లాడాలంటే ఇవాళ కోట్లాది మంది ప్రజల, దళితుల తరపున ప్రతినిధులుగా ఆ కుటుంబం ముందుకొచ్చిన ఆ కుటుంబాన్ని మనం ఇలా సందర్భం చూసి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళకి అదొక ఆదర్శం. ఆ కుటుంబాన్ని గొప్ప చేసి చెప్పడం కోసం కాదు, కీర్తించడం కోసం కాదు, ఏదో 2 శాలులు కప్తే ఇప్పుడు వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. ఇది ఒక సందర్భం ఏమిటంటే మిగతా వాళ్ళు చూసేవాళ్ళు, వినేవాళ్ళు, ఓహో ఇలా నిర్మాణం అసలు ఎట్లా నిర్మాణం కావాలనో కూడా తెలియదు కదా మాకు, ఎట్లా మాట్లాడాలనో తెలియదు కదా. మొన్న ఒక లింగ్విస్టిక్స్ నాకు ఒక మాట చెప్పాడు ఆయన, భాషనే మానవ జీవితాన్ని నిర్మాణం చేస్తుంది, దీని మీద చాలా పరిశోధన జరిగాయని చెప్పి అసలు కల్చర్ను, భాషని నిర్మాణం చేస్తుంది. కానీ మా ఇళ్ళల్లో భాష ఎట్లుంటుంది, ఇప్పుడు నేను నా భార్య మాట్లాడుకునే భాష ఎట్లుంటుంది, మా అమ్మ నాయన మాట్లాడుకున్న భాష ఎట్లుంటుంది. నేను నా భార్య మాట్లాడుకున్న భాషనే నా పిల్లలైన ప్రభావం చూపిస్తుంది. మేము దేవుని గురించి మాట్లాడుకోం, మేము పూజల గురించి మాట్లాడుకోం. నేచురల్గా మా పిల్లలకి పూజల గురించి, దేవుని గురించి తెలియదు. మేము కులం గురించి మాట్లాడుకోం, నేచురల్గా మా పిల్లల కులం గురించి తెలియదు. ఒకరోజు స్కూల్లో మీది ఏ క్యాస్ట్ అని అడిగాడు వాళ్ళ క్లాస్మేట్. మా వాడు వచ్చి, నాన్న మాది ఏ క్యాస్ట్ అని 6th క్లాస్లో అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. అరే 6th క్లాస్ వరకు నీకు ఎన్నడూ ఎవడు అడగలేదు, ఎందుకు అడుగుతున్నారు అంటే, ఏం లేదన్న మా దాంట్లో వాళ్ళు బ్రాహ్మణులట, వాళ్ళు గౌళ్ళట, వాళ్ళు రెడ్లట, మరి నీదేంది అన్నారు అంటే, నాన్న మనకు కులం లేదు లేరా అన్న. నేను అట్లా కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా నాన్న, అయితే మనం మాదిగొల్లం పోరా అన్న. అంటే ఈ చర్చ లేని, అంటే భాషనే విద్య మనుషుల జీవితంలో, పిల్లల జీవితంలో ఎట్లా భావాలను రూపొందిస్తుంది చూడండి. కనుక మేము ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మేము ఇవాళ ఆయన కుటుంబం ఒక 5 మందో 6 మందో పిల్లలు ఈ స్థాయికి వచ్చి స్థిరపడిన తర్వాత వీళ్ళ జీవితాన్ని ఒక ఆదర్శంగా చూపెట్టడం, ఒక అవసరంగా చూపెట్టడం, సామాజిక నిర్మాణంలో, పరిణామంలో భాగంగా చూపెట్టడమే ఒక అభినందన. అంతకు మించి అందులో ఏమీ లేదు. కనుక ఈ మొత్తం పరిణామంలో ఎక్కడ ఆగిపోకుండా మొట్టమొదలు నేను ఆయన గురించి మా వీరస్వామి అన్న ద్వారా విన్నాను. అప్పుడెప్పుడో కష్టకాలంలో ఉన్నాడు ఆయన. ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు వీరస్వామి అన్న నా దగ్గరికి వచ్చాడు. ఆ కష్టకాలం నుంచి ఏమన్నా బయటపడేయగలమా మనం అని వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు సరే నేను మాట్లాడవలసిన చోట మాట్లాడాను, నా అభిప్రాయం చెప్పాను స్పష్టంగా, శశబిసలు లేకుండా. సరే ఆ తర్వాత పరిణామక్రమం మీరందరూ చూశారు. కనుక ఇవాళ భిక్షమన్నంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయంగా నేను చూడటం లేదు. ఇంత పరిణామ క్రమంలో మనిషి గుండె దిటువుతో నిలబడడం ఎట్లా, ఆదర్శంగా ఉండటం ఎట్లా, అయినా సమాజం కోసం చివరికంటూ పనిచేయటం ఎట్లా, బాధ్యతాయుతంగా ఉండటం ఎట్లా అనే ఒక రూపం కోసం, మాట్లాడుకోవడం కోసం ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ సందర్భంలో నన్ను భాగం చేసినందుకు భిక్షమన్నకి, వారి మిత్రులకి, ఆ కుటుంబ సభ్యులకి, ఈ 4 మాటలు విన్న మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.